చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్పై చీటింగ్ కేసు నమోదైంది. పలమనేరు మండలం మాదిగబండ సమీపంలోని తన క్వారీలో ఈ నెల 6న రాత్రి 3 టిప్పర్లు 2 హిటాచీలను మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తీసుకువెళ్లిపోయారంటూ జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్పై చీటింగ్ కేసు నమోదైంది. పలమనేరు మండలం మాదిగబండ సమీపంలోని తన క్వారీలోని ఈ నెల 6వ తేదీన రాత్రి 3 టిప్పర్లు 2 హిటాచీలను మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తీసుకువెళ్లిపోయారంటూ జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకట గౌడ్ పైన కేసు నమోదైంది. ఆయన గత 5 ఏళ్లుగా కూడా పలమనేరు నియోజకవర్గంలోనే అక్రమంగా మైనింగ్ ఆక్రమించుకున్నారంటూ కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపైన దానికి సంబంధించి కూడా మైనింగ్ యజమాని ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. పలమనేరు మండలం మాది బండ సమీపంలోని ఒక క్వారీలో ఈ నెల 6వ తేదీన 3 టిప్పర్లు 2 హిటాచీలు ఒక ఎక్సలేటర్ ఈ మొత్తం కూడా దాదాపు 2.5 కోట్లు విలువ చేసే ఈ వాహనాలని బలవంతంగా మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ వెళ్ళడానికి కూడా జనార్దన్ నాయుడు అనే ఆ మైనింగ్ సంబంధించి ఆ క్వారీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎలక్షన్లు ముగిసిన అప్పటి నుంచి కూడా ప్రస్తుతం వెంకట గౌడ నియోజకవర్గంలో లేరు. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. దీంతో ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకి దీనికి సంబంధించి కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్లుగా ఇదే విధంగా తన క్వారీని వెంకట గౌడ ఆక్రమించుకున్నారు, బలవంతంగా అతను మైనింగ్ చేస్తున్నారు తన క్వారీలో అంటూ కూడా బాధితుడు ఫిర్యాదు అయితే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సరిగ్గా ఎలక్షన్ కు ఒక 2 రోజులు ముందుగానే ఈ వాహనాలు వెంకట గౌడ తీసుకువెళ్ళినట్లుగా కూడా అయితే తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన బెంగళూరులోనే ఉన్నారు. పోలీసులు ఫిర్యాదు మేరకు ఎటకేలకు పోలీసులు ఫిర్యాదు నమోదైతే మొన్న 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పైన కూడా పోలీసులు ఫర్దర్ గా ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. సౌజన్య. రైట్, థాంక్యూ వర్మ.